అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఈ రోజు కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. ముందుగా అయితే హెడ్లైన్స్ చూసేయండి. తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు, లీడర్ల మాటలతోని ఉడుతున్నాయి రాజకీయ మంటలు. జగనే మళ్ళా సీఎం కోరుకుంటుంది అనిత మేడం. తుమ్మితే తుఫాన్ అన్న మల్లారెడ్డి. అబ్బబ్బబ్బబ్బ ఏమన్నా డైలాగానండి. వేలానికి జనసేన. ఇట్లా ఏక్ బార్ దో బార్ తీన్ మార్ ఆడుకుంటా జనసేనాని వేలంలో ఓనుడే. అరే కళ పట్టుకోరా సంచి, ఇవాళ చందాలు మొత్తం నిండిపోవాలి సంచిలా. అలాగే నాకేమన్నా ఇస్తావన్నా? అరే నీకు ఇచ్చేదందుకు కాదురా, ఇవాళ చందాలు రాస్తే ఈ బుక్కు నిండాలి, ఆ సంచి నిండాలి. ఎందుకు ఎరికేనా ఈ చందాల సేనాలు అందరూ ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు. అప్పుడు తర్వాత సభ్యత్వం గురించి ఆలోచన చేయవచ్చు. ఆగు గా దుకాణ పోని అడుగుతాంగా. అరే ఆగురా, ముందు నేను పోవాలి. అన్నా నమస్తే, చందారా చందా. ఇప్పుడేం చందావా? గణేష్ పండుగ లేదు, నవరాత్రి పండుగ లేదు, హోలీ కూడా అయిపోయింది. ఇప్పుడేం చందా? ఆగురా, అరే ఇది పండుగల చందా కాదన్నా, ఇది వేరే చందా. ఏం చందా? అరే గట్ల అడిగితే చెప్పరాదన్నా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇచ్చే చందాని బట్టి నీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఎరికేనా? నువ్వు చందా ఇచ్చేదాన్ని బట్టి నువ్వు ఎమ్మెల్యే అవుతావా ఎంపీ అవుతావా డిసైడ్ చేసేస్తా. అర్థం కాలే. అరే గట్ల అనక్కాక, ఇప్పుడు నువ్వు చందా ఎక్కువ ఇచ్చినావు అనుకో నువ్వు మంత్రి అవుతావు అన్నట్టు. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇచ్చినావు అనుకో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో అవుతావు అన్నట్టు. ఇక అట్లా కాకుండా పీనాస్థానంతో తక్కువ ఇచ్చినావు అనుకో జెడ్పీటీసీనో ఎంపీటీసీనో అవుతావు అన్నట్టు. అరే రాస్తాడు రాజు రాగు. ఇగో తమ్మి మంచిగా ఆలోచన చెయ్యి. ఇప్పుడు నువ్వు చందా రాసినావు అనుకో గీ దుకాణం నడుపుకునే పని ఉండదు. అంతే పరుపులా పడ్డట్టు లైఫ్ సెట్ అయిపోతుంది. రాయ్ జర్ర ఎక్కువ రాయి పడు. అరే చందా లేదేం లేదు నడు. అన్న తొందరగానే నిండేటట్టున్నదే బ్యాగు. నిండుతుంది రాబాయ్ నిండుతుంది. అయ్యా రాజేషు, ఏంది షాపుల పొంటి తిరుగుతున్నావు? ఏడ పనిలేదా? అరే నేనేమన్నా ఉట్టిగా తిరుగుతున్నా, నా చందాలు వసూలు చేస్తున్నా. చందాలు జర నువ్వు ఆగు. అరే ఈ కాకని అడుగుతాం దూడి ఇప్పుడు ఇస్తాడు. అన్నా చందా అన్న తొందరనే నిండుతుంది సంచి, తొందరగా నిండుతుంది. అవురాబాయ్ నిండుతుంది. పిచ్చి లేచిందా? ఇప్పుడు ఏమున్నదని చందా వసూలు చేస్తున్నావు? ఏమున్నదో తర్వాత చెప్తా గానీ ముందు నీ చందా ఎంతనో చెప్పు. ఎన్ని రోజులని అట్లా ముఖానికి పౌడర్ వేసుకొని షవరం పెట్టుకొని వార్తలు చదువుతావు? ఏ ఎమ్మెల్యేనో మంత్రివో కావా? ఆహా, నీకు చందా ఇస్తే ఎమ్మెల్యే ఎంపీలు అయిపోతారా? అవు మళ్ళా ఇప్పుడు నేను వేసిన ప్లాన్ తోని గీసిన స్కెచ్ తోటి నా ఒక్కని లైఫే కాదు చందా రాసిన వాళ్ళ లైఫ్ కూడా సెట్ చేసేస్తా. కొడితే మళ్ళా ముఖం సొట్టబోతుంది. వార్తలు తెమ్మంటేనేమో శాత కాదు కానీ ఈనాట లైఫులు సెట్ చేస్తాడట. లైఫులు అరే అడగక ముందే అదృష్టాన్ని వెంట పడతా అంటుంటే ఆహ్వానించాలి గాని గట్లా ఆవేశపడతావేంది వాని? నీ బొంద అదృష్టం. ఎక్కడున్నది అదృష్టం? ఇగో ఈ గిలాసాలు ఉన్నది అందున్నది ఛాయ, అదృష్టం కాదు. మరిగిన ఛాయల కరిగిన శాపత్త లెక్క రంగు రుచి వాసన లేకుండా ఆలోచన చేస్తే గిట్లనే ఉంటది. వాడు కొంచెం బుర్ర వాడు. ఇగో నాకు నీతో ఒర్రే ఓపిక లేదు కానీ ఈ అంబటి రాంబాబు సార్ మాట్లాడిండు, గా మాటలేను మొత్తం అర్థమవుతుంది నీకు. సరేనా? జనసేన గురించి పెద్దగా మనం అది అమ్ముడు పోయేసానా? ఏలం పాడు పెట్టేశారు. అక్కడ హైదరాబాద్ లో ఏలం పాడు పెట్టారు. బీఆర్ఎస్ పాడుకుంటూ చంద్రబాబు పాడుకుంటాడు, భారతీయ జనతా పాడుకుంటాడు. ఎవరితో పాడుకుంటే వాళ్ళతో పోతారు. జనసేన పార్టీకి వేలం పెట్టిండ్రు అన్నాడు, దాంట్లో ఏమున్నది? నీ పలిపోయిన గిలా సమూహము. నేను ఇప్పుడు ఈ చందాల సేన పెట్టి చందాలు వసూలు చేసేది ఎందుకు అనుకుంటాను? ఆ జనసేనను ఎంత పెట్టైనా సరే వేలం పాట వాడుకునేది. అందుకే అట్లా చూస్తావేంది మిడిగుడ్లు వేసుకొని. ఇగో ఇప్పటికే పోటీల బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ ఉన్నాయట. అందుకే వాళ్ళకి పోటీగా నేను పోయి చందాలు వసూలు చేసి సంచి నింపుకొని పోయి వాళ్ళు 100 అంటే మనం 200 అంటాం. ఏమ్రా? వాళ్ళు 2 అంటే మనం 400 అంటాం. ఇట్లా ఏక్ బార్ దో బార్ తీన్ మార్ ఆడుకుంటా జనసేనాని వేలంలో ఓనుడే. అయినా ఆయన చంద్రబాబు దగ్గర ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకుంటూనే ఉండే, మళ్ళా ఎందుకు పార్టీని వేలం పెడతాడు? ఏమో ఎక్కువ పైసలు వస్తాయని కావచ్చు, అది కూడా ఒక్కసారి వస్తాయని కావచ్చు. అట్లేం కాదులే. పవన్ ఆయన కోసం కంటే ఎప్పుడు వేరే వాళ్ళ కోసమే ప్యాకేజ్ మాట్లాడుకొని పనిచేస్తుంటాడు కదా, అందుకే అంబటి సార్ అట్లా విమర్శలు చేసి ఉంటాడు. అవునా? అవునా ఏంది? అవునా. చంద్రాలను సీఎం చేస్తేందుకే పవన్ పని చేస్తుండని తెలియదా నీకు? ఈ పవన్ మారాడా అన్న? అరే తమ్మి, ఆయన కోసం ఆయన పనిచేసి లొల్లులు చెంజాటాలు ఏముండయి, నలుగురితో మాటలు వాడాడు. అంతెందుకు ఇప్పుడు చూడరాదు, ఆయన అంటే మనకి ఇష్టం ఉండి కూడా ఆయన చేసే రాజకీయాలు చేయబట్టే మనకు నచ్చుతలేడు. ఇక జనాలకేం నచ్చుతాడు? సరే కానీ ఉత్తగా షాయి బొక్క చెందాలు ఏం రాలే పాయిగా వా.
పోదాం. సైకిల్ పోవాలి. సైకిల్ ఎవరికి నచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడుతూనే తెలంగాణ రాజకీయాలు హీటెక్కి ఢిల్లీకి చేరుకున్నాయి. కవిత గారికి ఈడీ ఇచ్చిన నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకొని ఉన్నవి. కవితమ్మ కూడా కేసీఆర్ బిడ్డ, పులిబిడ్డ, తప్పకుండా ధైర్యంగా ఈ పరిస్థితులను ఎదుర్కొంటుంది. మేమందరం కూడా వెనకాల ఉన్నాం. కవితక్క విషయంలో బీఆర్ఎస్ లీడర్ల మాటలు ఇట్టుంటే ఇక బీజేపీ లీడర్ల మాటలు కేసీఆర్ బిడ్డ వల్ల తెలంగాణ మహిళలు తల దించుకునే పరిస్థితి. మేము వెళ్ళేవారినైనా లిక్కర్ వ్యాపారం చేయమని మేము చెప్పిండా నరేంద్ర మోడీ గారు? మేము చెప్పాము లిక్కర్ వ్యాపారం చేయమని. 15వ తారీఖు దాకా టైం ఎందుకు నీకు? ఏం తప్పే చేయలేదు కదా. ఢిల్లీ మద్యం కేసులో తన పాత్ర లేనప్పుడు తన ఈడీ ముందర అదే విషయాలు చెప్పొచ్చు. తన పాత్ర ఉందో లేదో అది ఈడీ వాళ్ళు వారి మధ్యలో తెలుసుకున్నటువంటి విషయం. వారికి కూడా తాము చేస్తున్నటువంటి విషయం తెలుసు కనుక అంటే భారతీయ జనతా పార్టీ అదే ఆరోపణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మాటలు ఇట్లుంటే కాంగ్రెస్ లీడర్ల మాటలు తన బినామీ అరుణ్ పిల్లై కవిత గారి పేరు చెప్పిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ స్నేహబంధం మరి కవిత గారిని అరెస్ట్ చేయడానికి గట్టిగా ముందు చేస్తూ ఉంది. తెలంగాణలో రాజకీయ లిక్కర్ మంటలు ఇట్లా భగ మండుతున్నాయి. స్కాములు, స్కీములు, విచారణల విషయం దేవుడెరుగానే ఫుల్ కిక్కు మీదున్న తెలంగాణ లీడర్లు మాత్రం టక్కున వాళ్ళ పార్టీ విధానానికి అనుగుణంగా నోటికి వచ్చేసినట్టు మాట్లాడుతున్నారు. కవిత అరెస్ట్ అవుడు ఖాయమని కాషాయపులు కంఠం పోయేటట్టు మొత్తుకుంటుంటే బీఆర్ఎస్ లీడర్లు బీజేపీ కావాలన్న ఇట్లా వేస్తుంది అనుకుంటా ఖండాలుగా ఖండిస్తున్నారు. దీంతోనే ఉమెన్స్ డే కాస్త కవిత డే అన్నట్లుగా మారిపోయింది. అయితే దీని మీద స్పందించిన కవిత తెలంగాణ వంచదు అని ట్వీట్ చేసింది. నాయన కేసీఆర్ తోని న్యాయ నిపుణులతోని మాట్లాడి ఢిల్లీకి బయలుదేరింది. అన్నట్టి టూరు ఈడీ విచారణ కోసం కాదు, మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తేందుకు. మరి ఈడీ నోటీసులు ఇచ్చింది కదా, విచారణకు పోదానంటే ముందస్తు ఇవన్నీ పనులు పెట్టుకున్నది కాబట్టి ఇప్పుడు హాజరు కాలేను, 11 తారీఖు నాడు హాజరైతా అనటాలకు ఈడీ కూడా సరే అన్నదట. కానీ చూస్తుంటే అప్పటిదానిక ఈ లిక్కర్ మంటలు చల్లారతట్టు లేనే లేవు. రామచంద్ర పిల్లై కవిత బినామీ అని ఒప్పుకున్నాడు. కవితకు బెనిఫిట్ చేసేందుకే పనిచేసినా అని అంటుండు అని ఈడీ చెప్తుంది. ఈ లెక్కన చూస్తే కవిత చుట్టూ లిక్కర్ ఉచ్చు గట్టిగానే బిగుసుకపోతున్నది కావచ్చు. చూడాలా మరి ఏం జరుగుతుంది అనేది. పాలమ్మినా, పూలమ్మినా, పెరుగమ్మినా, బోర్వెల్స్ నడిపినా, కష్టపడ్డా, సక్సెస్ అయినా. అర్థమైంది కదా ఈ డైలాగ్లన్నీ ఎవరియో? మంత్రి మల్లన్నవే. ఎప్పుడూ జనాలను కడుపుబ్బ నవ్వించే మల్లన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళ ఇంటామని ఒకటిండు. చలో ఒక్కసారి మన మల్లన్న వార్తను చూసేద్దాం. నా ఐశ్వర్యరాయ్, నా ప్రాణం, నా శ్వాస, నా సక్సెస్, నా అదృష్టం ఎవరు? కల్పన. మల్లన్న కవిత్వం మామూలుగా లేదు కదా. వహ్వా సూపరే మల్లన్న. మల్లన్న ఇంతటితో ఆగలేదు. ఎట్లా ఫేమస్ అయిండో, ఎందుకు ఫేమస్ అయిండో, దానికి కారణం ఏందో కూడా చెప్పుకొచ్చిండు. వాట్సాప్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఓన్లీ మల్లారెడ్డి. నేను తుమ్ముతే కూడా తుఫాన్ అయిపోతుంది. అంత క్రేజీ వచ్చేసింది మల్లన్న. కష్టపడ్డా, పాలమ్మినా, పువ్వులమ్మినా, కాలేజీలు పెట్టా. అబ్బాబ్బాబ్బా ఏమన్నా డైలాగ్ వేల్చిండా? తుమ్మితే తుఫాన్ వస్తుందా? మరి మల్లన్న మైండ్లోకి వెళ్ళి ఇంత గమ్మత్ అన్న డైలాగ్ ఎట్లొచ్చిందో కానీ మైండ్ బ్లోయింగ్ పోన్రి. నిజంగా ఇదే డైలాగ్ ని ఇట్లా సినిమాలలో పెడితే విజిల్స్ మోగుతాయి అనుకుంటా. అందుకే వెంటనే లేచిన కవితక్క మల్లన్న డైలాగ్ గురించి మాట్లాడుకుంటా తుమ్మితే తుఫాన్ వస్తుంది అన్నాడు కదా ఇందాక. మీరు ఆగుని 2 రోజులలో అది బాలకృష్ణ సినిమాలో వచ్చేస్తుంది. అందుకే ముందే మనం పేటెంట్ చేసుకుంటే మన మల్లన్న డైలాగులు మన దగ్గరే ఉంటాయి. నువ్వు చెప్పింది అక్షరాలు 100% నిజం అక్కు. అంత ట్రెండింగ్ లో ఉన్నాడు మరి మల్లన్న. మరి ఇది ఏ డైరెక్టర్ అయినా బాలకృష్ణ సినిమాలో పెడతారో లేకపోతే ఇంకే వేరే సినిమాలో పెడతారో తెలియదు కానీ మొత్తానికైతే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ పోయినరి. మరి ఇట్లా మల్లన్న ఒక్క డైలాగే కొట్టి ఊకుంటే మనకు మజా ఏముంటది? ఓ స్టెప్ వేస్తున్నా కదా కిక్. కానీ మల్లన్న బాబా డ్యాన్సులు చేస్తున్నాడు, డైలాగులు ఈడుస్తున్నాడు. ఇక పాటలు వాటి డైరెక్షన్ కూడా చేస్తే సారే ఒక సొంత సినిమా తీయచ్చు. ఆల్రౌండర్ మల్లన్న అనే టైటిల్తోని. పేరుకు హోలీ పండుగ ఒకటే రోజైనా, సెలవు ఒకటే రోజు తీసుకున్నా కూడా రంగులు గుప్పుకునుడు, సల్లుకునుడు మాత్రం బరాబర్గా 2 రోజులు ఉంటది.
తగ్గేదేలే అన్నట్టు ఎంజాయ్ చేస్తారు. ఒక్క ముచ్చట్లు చెప్పాలంటే ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజే హోలీ పండుగలో ఎక్కువ ఊపు వస్తుంది. ఆ మజానే వేరుంటుంది కదా. నాకు తెలుసు ఇవాళ కూడా మీరు హోలీ ఆడినరని. చలో మళ్ళొకసారి హోలీ పండుగ ముచ్చట్లు చూద్దాం పాండ్రి. పూసుకొని రంగులు ఒడిచినాయి, సల్లుకొని రంగు నీళ్ళు అయిపోయినాయి, కానీ జనాల ఊపు మాత్రం తగ్గలేదు. మబ్బులకెళ్ళి హోలీ ఆడుడు షురూ చేసిన జనాలు మిట్ట మధ్యాహ్నం ఎండ కొడుతుంటే కూడా ఎంజాయ్ చేసిండ్రు. ఇక అఖండ ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి సార్ అయితే చిన్న సన్నగా ఆడిపాడలేదు. ఇంటలతో కలిసి జోరుగా రంగులు పూసుకొని పాటలు పెట్టుకొని దుమ్ము ఎగిరిండ్రు. ఎక్కడిది పాతికేళ్ల యూత్ పొరల కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపెట్టి ఆడిపాడిండు సారు. ఇక రఘువీరారెడ్డి సారు ఇట్లా డాన్స్ చేస్తే బీజేపీ ఎంపీ జీవీఎల్ సారు కూడా ధూమ్ ధామ్ గా హోలీ ఆడిండు, కలర్లు పూసిండు, పూసుకున్నాడు. పెద్దలు తను కలిసి ఇట్లా సంబరం చేసుకున్నాడు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు కూడా పబ్లిక్ తోని రంగుల పండుగ చేసి అందరికి రంగుల బొట్టు పెట్టుకుంటా సంతోషంగా వేడుకల పాల్గొంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సారు కూడా గోరఖ్పూర్ లా నియోజకవర్గ ప్రజలతోని కలిసి సంబరాలు చేసుకున్నాడు. అమృత్సర్ లా BSF జవాన్లు ఆకాశమే హద్దుగా ఆడిపాడి పాటలకు డాన్స్ చేసిండ్రు. విశాఖపట్నం బీచ్, విజయవాడ, రాజమండ్రి చిన్న పెద్ద అంతా కలిసి రంగులు పూసుకొని మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఈ రంగులు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో జీవితం కూడా అట్లనే కలర్ఫుల్ గా సాగాలని కోరుకుంటూ మస్తు సంబరం చేసుకున్నారు. ఎంజాయ్ మీద ఎంజాయ్ చేసిండ్రు. మళ్ళొకసారి మీ అందరికి మన గరం వార్తల తరపున కెంచి హ్యాపీ హోలీ. పెన్మిటి కొత్త బట్టలు వేసుకొని ముఖానికి సున్మ పెట్టి సెంటు కొట్టుకొని బయటకు వెళ్తేనే కొందరు మా అక్కలు మస్తు అనుమానం పడతారు. ఏ అడిగి పోతున్నావు, ఏంది కదా, డ్యూటీకి పోతే నువ్వు చక్కగా ఒక సోకులు అవసరమా అని భర్తలేందు చూసి ఫోన్లల్లో నెంబర్లు చెక్ చేస్తారు. ఇక పెళ్ళిళ్ళకో షాపింగ్ మాల్కో పోతే ఒక దిక్కు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే భర్త మీద ఇంకో కన్నేసి ఉంచుతారు. ఎక్స్ట్రాలు చేస్తే కంట్రోల్ చేస్తారు కదా. అయితే ఇట్లా అనుమాన పడుతున్న ఈ రోజుల్లో కూడా ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఎసోంటి డిసిషన్ తీసుకున్నారో చూడండి. మా ద్వితీయ పుత్రుడు చిరంజీవి సత్యబాబు వివాహము చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి స్వప్నకుమారి మరియు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సునీతతో జరుగుతున్నది. అర్థమైంది కదా ముచ్చట. ఇద్దరు అమ్మాయిలను ఒక్క మూత వరే లగ్గం చేసుకోబోతున్నాడు, అది కూడా అమ్మాయిల ఇష్టంతోనే. ఊరిని ఒకే పందిట్లో ఒక్కరినే లగ్గం చేసుకొని సుక్కలు చూస్తున్నామని దోస్తుల కాడ తాగినప్పుడు వలవల ఏడ్చుకుంటా చెప్పుకుంటున్న ఈ రోజుల్లో అంత డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న ధీరుడెవరు, అంత గుండెబల ఉన్న సూర్యుడెవరు, ఏ ఊరని అర్జెంటుగా చూడాలనుకుంటున్నారా? ఇంకో ఈయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుర్నపల్లిలో ఉండే సత్యబాబు ఊర్లో స్టైల్ మెయింటైన్ చేసి ఓ సునీత చున చునీత తకదిమిత మొదలెడుతా అని సునీతను లవ్ ట్రాక్లు నడిపి పెళ్లి ఫిక్స్ చేయించుకున్నాడట. కానీ దేవుడు పైన ఇద్దరు భార్యలకు ముద్దుల మొగడు అవ్వాలని రాసిపెట్టి ఉంచినాక ఒక్కమ్మాయితోని ఎట్ల లగ్గమైతుంది ఎప్పుర్రి. అందుకే కరెక్ట్ పెళ్లి 2 రోజులు ఉందనేసరికి బగ్గ వర్షం పడి వాయిదా పడిందట. అంతే ఇంతల్నే మనోడు వేరే ఊరికి పోయి స్వప్నను చూసి తొలి చూపులకే పడిపోయి ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి అని ఇటు సునీత అటు స్వప్న ఇద్దరు గుండెల గూడు కట్టుకున్నాడట. ఇంతనే స్వప్నతోని పెళ్లి ఫిక్స్ చేసుకునేసరికి ముందుగాల పెళ్లి ఫిక్స్ చేసుకున్న సునీత వచ్చి నా సంగతి ఏందయ్యా అని నెత్తంతా వీక్కోంగా ఇక మీ ఇద్దరే తేల్చుకోర్రి అని వాళ్ళకే వదిలేస్తే ఇద్దరికిద్దరు నువ్వే మా పెనివిటివని చేతుల చెయ్యేసి మన్వాడాలని మాట తీసుకున్నారట. అంతే ఇంకేమున్నది, శుభలేఖలు కొట్టిచ్చిర్రు. జోరుగా పెళ్లి పనులు నడుస్తున్నాయి. కానీ సత్యబాబు మామూలుడిగా అదన్రోయ్. బాన్సీలాల్పేట మెట్లబావి, నల్లగొండ జిల్లాల మెట్లబావి, వరంగల్ జిల్లాల మెట్లబావి, ప్రకాశం జిల్లాల మెట్లబావి. ఈ నడుమ ఇట్లా మనకు చాలా మెట్ల బావులు బయటపడుతుంటే సర్కారు వాటిని మంచిగా చేయించి మళ్ళా జనాలకు అందుబాటులోకి తెస్తున్నది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే బాయి అంతే చరిత్ర గల్లది, కానీ రాయితోని గట్టలేదు,
సిమెంట్ తోని కట్టలేదు, మెట్లు కూడా లేవు. కానీ ఎన్నేళ్ల చరిత్రదో ఎట్లా డిజైన్ చేసిర్రో చూసి తీరాల్సిందే. బాయిలకు పిరికెడు మట్టి వడకుంటా చుట్టూ కట్టెల ఫెన్సింగ్ చేసిండ్రు. బావి మీద కట్టెలతోనే అల్లిండ్రు. బావిల నీళ్లు చేది కూడా పెద్ద కట్టకు కాల్వ చేసిన దాంట్లోనే పోస్తారు. నీళ్లు బకెట్ తో చేదిన మొత్తం ఇక మాత్రము ఈ పెద్ద కట్టెతోనే. దీంట్లో బకెట్ అయ్యంగానే ఇటు దిక్కు ఈ బరువు ఉన్నది పైకి లేస్తది. అటెంగా కట్టె పైకి లేపుతుంటే ఇది కిందికి వచ్చి నీళ్ల బకెట్ పైకి వస్తది. కొమ్రంభీం జిల్లా సిర్పూర్ మండలం కంచనపల్లి ఊర్లో ఉన్నది. దగ్గర 400 ఏండ్ల కింద తీసిండ్రట ఈ బావి. ఇప్పుడు 10 ఫీట్లకు ఎక్కువనే లోతున్నది గాని ఒక్కసారి కూడా ఎండిపోలేదట. ఊరోళ్ళు మొత్తం ఈ బావి నీళ్ళే తాగుతారు. ఇన్నేళ్ల చరిత్రలా ఈ బావి ఎండిపోయిన ముచ్చటనే లేదట. ఈ బావికి ఇంకొక చరిత్ర కూడా ఉన్నదట. చెప్పే కాక ఏందో. చాలా పవిత్రమైనది గోదావరి. ఇప్పుడు గంగ ఉంది కదా, సత్తుగంగ అంటాం మేము. సత్తుగంగ ఎప్పుడు వస్తుంది అంటే మెరుగు అప్పుడు తను ఊట వస్తుంది. అట్లా ఆ టైంలో ఎండిపోతుంది ఈ బావి, కింది పోతుంది. ఎప్పుడైతే ఊట వస్తుందో అప్పుడు నిండిపోతుంది, వర్షం రాకుండా నిండిపోతుంది. ఇంత చక్కని రామచక్కదనాల చరిత్ర ఉన్న ఈ బావిని ఈ తాతోళ్ళ తాత ముత్తాతలే కట్టించిర్రట. ఎవరే తాత వాళ్ళు? బాపు జంగుబాబు కొడుకు భీంబాబు కొడుకు రాజేశ్వర కొడుకు భీంబాబు కొడుకు భగవంతరావు కొడుకు మళ్ళీ నేను భీమరావు. అబ్బర బిడ్డో గట్టిగానే యాదుకుంచుకున్నాడు అందరి పేర్లు. అప్పట్లో ఇంకా శానా అంటే శానా లోతు ఉండేనా. రాను ఇంతైంది గానీ ఇంత గొప్ప చరిత్ర పవిత్రమైన ఈ బావిని ఆదివాసుల వారసత్వ సంపదగా గుర్తిస్తే మంచిగా ఉంటది, మాకు సంతోషంగా ఉంటదని అంటున్నారు. కానీ 400 ఏండ్ల చరిత్ర అంటే మామూలు మాటలు కాదు పోండ్రి. ఇది వరకు దొంగలు ఏదైనా దొంగతనం చేయాలంటే ఎట్లా చేసాం కట్టేది? బొక్కల నల్లని బనీను, ముఖానికి మషి, కండ్ల కింద పెద్దగా ఉబ్బినట్టు పుట్టుమచ్చ పెట్టుకొని చేతుల కత్తిని చూపెట్టి బెదిరించి డబ్బులు ఎత్తుకొని పోయేది. 2-3 కలిసి మీదికి వచ్చినా ఒక్క దొంగోడే కొట్టుపోయేటట్టు దిట్టంగా ఉండేది. ఇవన్నీ సినిమాలలో చూసినాం, అప్పుడప్పుడు బయట కూడా చూసినాం కదా. కానీ ఇప్పుడు చాలా అల్కీస్గా దొంగతనం చేస్తుండ్రులా. ఏం లేదు, చాలా సింపుల్. సిగ్నల్ పడ్డదని అన్న చిన్నగా వస్తుంటే నడుచుకుంటూనే బ్యాగ్ జిప్పు తీసిండు, బ్యాగులో చేతులు పెట్టి పైసలు తీసిండు, వీనికి ఇచ్చిండు. అంతే, ముగ్గురు జంపు. కనీసం 5 సెకండ్లు కూడా పట్టలేదు. మళ్ళీ ఇంతలోనే ఎక్కడో లక్కనే పరారైరు. 2-3 కట్టల పైసలు అని తక్కువ అనుకునేరు. దగ్గర 40 లక్షల రూపాయలట. దేశ రాజధాని ఢిల్లీ నడి బొడ్డున ఎర్రకోట దగ్గర జరిగింది. పోలీసులకి కంప్లైంట్ చేస్తే 2 గంటలలోనే ఇద్దరిని పట్టుకున్నారట. ఇంకొకని కోసం దేవులు ఆడుతున్నారు కానీ చూడుండ్రి ఎటువంటి పని చేత గాని బద్మాషిగాలు తయారయ్యారు. అయినా వారి చూస్తేందుకు దుక్కు ఉన్నారు. ఏదైనా పని చేసుకుంటే ఏం పుడుతుందిరా, నాశనకాలం పోను. అయినా పైసలు తీసుకొని బండ్ల మీద పోయి అన్నలు బ్యాగులను జర ముంగట పెట్టుకోరి. అట్లయితేనే బ్యాంకులకు పోయేదాకా ఆగుతాయి, లేకుంటే ఇటువంటి అవుతాయి. కానీ దొంగలు మస్తు హుషారైతున్నారు. కానీ ఎంత చేసినా ఆఖరికి ఇట్లా దొరికిపోతున్నారు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు.